హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒకటి కన్ఫర్మ్‌గా చెప్పగలనండి. ఈ వీడియో చూసిన తక్షణమే ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసేస్తారండి. వేడి వేడి అన్నంలో ఈ టమోటా చట్నీ వేసుకొని ఒక ఆమ్లెట్‌తో నంజుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. దీని ముందు ఏ బిర్యానీ కానీ, ఏ చికెన్, ఏ నాన్ వెజ్ కూడా పనికిరాదండి. లొట్టలేసుకొని కడుపు నిండా తింటారండి. కడుపు నిండినా కూడా ఇంకా కొద్దిగా తిందామా అనిపించేంత టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా పచ్చడిని. చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఈ రెసిపీ కోసం ఒక పాన్ తీసుకొని ఇందులో 4 రెడ్ చిల్లీ వేసుకుంటున్నానండి. మీ కారంను బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఎండుమిర్చిని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేపుకోవాలండి. ఇప్పుడు మరో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు 10 వేసుకుంటున్నానండి. అన్నీ ఒకసారి వేపకుండా ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేపుకోవడం వల్ల పర్ఫెక్ట్‌గా వేగుతాయండి. ఇప్పుడు వాటిని కూడా పక్కన పెట్టేసుకొని ఆనియన్స్‌ని కూడా వేసి ఇలా ఒక 50% మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మళ్ళీ వేసుకొని 3 టమోటాస్‌ని ఇలా కట్ చేసి ప్యాన్‌లో పెట్టేసుకుంటున్నానండి. ఇలా టమోటాలని సెంటర్‌కి కట్ చేసి ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేస్తూ టమోటా ముక్కలని బాగా మగ్గించుకోవాలండి. ఎంతవరకు అంటే పైన ఉన్న లేయర్ అవుట్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి. చూడండి ఇలా సెపరేట్ అయ్యేదానికి మనకి పర్ఫెక్ట్‌గా టమోటాలు మగ్గినట్లేనండి. ఇప్పుడు లేయర్‌ని పక్కన తీసేసుకొని చల్లారనివ్వాలండి. ఇది చల్లారలేపు ఆమ్లెట్ వేసేసుకుంటున్నానండి. ఒక ప్యాన్‌లోకి ఎగ్ వేసుకొని కొద్దిగా పెప్పర్ పౌడరు, అలాగే చిల్లీ పౌడరు, సాల్ట్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేపుకుంటున్నానండి. నాకు అలాగే ఇష్టం, అందుకే ఇలా చేసుకున్నానండి. చేసిన అన్నిటిని కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని ఫస్ట్ అయితే రెడ్ చిల్లీ వేసుకొని ఇలా వేళ్ళతోనే బాగా నలుపుకోవాలండి. ఇప్పుడు వేయించిన గార్లిక్ కూడా వేసి ఇలా వేళ్ళతోనే స్మాష్ చేసుకోవాలండి. ఇలా 1 బై 1 ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. ఆనియన్ కలుపుకున్న తర్వాత మనం వేయించిన టమోటా ముక్కలని కూడా వేసుకొని వేళ్ళతోనే ఇలా నలుపుకోవడం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర కూడా వేసి కలుపుకుంటున్నానండి. ఎలాంటి వాటర్ ఏమీ అవసరం లేదండి. చూడండి మనకు పర్ఫెక్ట్‌గా టమోటా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. దీనికి ఎలాంటి తాలింపు కానీ ఏమీ అవసరం లేదండి. మనం ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ప్లేట్‌లోకి వేడి వేడిగా అన్నం తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న టమోటా పచ్చడి ఆమ్లెట్‌తో నంచుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని విజిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.